లక్ష్మణ్ గారు రజనీ గారు ఒక్క నిమిషం ఆగను అనుభవం మాట్లాడదాం. నరసింహప్రసాద్ గారు సార్ వాలంటీర్ వ్యవస్థ సో ఇది చాలా సెన్సిటివ్ అంశం అనమాట. వాస్తవం సార్. సో 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పేసి కూటమి ఎవరైతే మీరు మాట ఇచ్చారు ఎన్నికల ముందు, ఇప్పుడు నాకు తెలిసి పోయిన నెల 1వ తారీఖు కూడా వాళ్ళకి జీతాలు పడినట్లు లేవు అనుకుంటున్నాను నేను సార్. సో వాళ్ళకేం లేదు. సో మరి వాళ్ళ సేవలు ఎవరు వినియోగించుకోవట్లా. పెన్షన్లు అందరూ కూడా మీరు జనసేన బీజేపీ కూటమి అందరూ కలిసి కూడా ఎక్కడెక్కడ పెన్షన్లు ఇచ్చి చక్కగా ఫోటోలు దిగి చాలా అడావిడి చేశారు పోయిన నెల. ఉత్సాహంతో చేశారు అనుకోవచ్చు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారు కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది వాళ్ళని. సో ఎక్కడ కొనసాగిస్తారు? కొనసాగిస్తే వాళ్ళనే ఉంచుతారా లేకపోతే మీ కూటమి పార్టీ కార్యకర్తలను తెచ్చి వాలంటీర్లుగా పెడతారా? సార్ ఒక విషయం చెప్పాలి సార్. వాలంటీర్లు ఎవరో ఏలియన్స్ కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. వాళ్ళు ఈ సమాజంలో పౌరులే, వాళ్ళు కూడా ఈ దేశ సంపదే. వాళ్ళని వాడుకోవాల్సిన పద్ధతిలో వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఓకే, కనీస వేతనం లేకుండా వాళ్ళ జీవితాలను అక్కడితో తొక్కిపెట్టాడు. దాంట్లో కొంతమంది అంటే మనుషులు మానవ సహజులు ఉంటారు, కొంతమంది అవి సరిపోనప్పుడు కొన్ని అడ్డదారులు దొక్కే వాళ్ళు కూడా ఉంటారు. 5,000 రూపాయలు సరిపోనప్పుడు అడ్డదారులు దొక్కిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. అలాంటి అడ్డదారులు దొరికినప్పుడే మా నాయకులు చెప్పినట్టుగా ఏదేదో కొన్ని వేరే పనులు కూడా సాంఘిక పనులు కూడా చేస్తుండొచ్చు. నేను దాని లోతుగా వెళ్ళదలుచుకోవాలా, చేయలేదని చెప్పలేము. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రమాణాలే తక్కువ. 5,000 రూపాయలతో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కనీసం రోజుకి 120 రూపాయలు కూడా లేని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? 120 రూపాయలు వేతనం ఇవ్వాలి. అక్కడే వాళ్ళని అగౌరవపరిచాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అక్కడ ఊడిగం చేయించుకున్నాడు వాళ్ళ పార్టీకి. అంటే వాళ్ళని సరైన మార్గంలో ప్రజాధనాన్ని ఉపయోగిస్తూ వాళ్ళని సొంత పనులకు వాడుకున్నాడు ఆయన. పేరుకే ఈ పింఛన్ ఇవ్వడము ఇవన్నీ పేరుకు మాత్రమే. అతను వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసుకొని చాలా వేరే అసాంఘిక కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడని గట్టిగా చెప్తాను నేను. ఆ పద్ధతుల్లోనే కాకుండా ఇప్పుడు మేము చెప్పిన ప్రకారం వాళ్ళని 5,000 నుంచి 10,000 ఎందుకు చేస్తా ఉన్నాం అంటే వాళ్ళ జీవితాలు బాగుపడాలి. అట్ ది సేమ్ టైం దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలా. ఓకే, దానికి అవన్నీ నిర్ణయిస్తారు. ప్రకారం మినిమం క్వాలిఫికేషన్ పెట్టి వాళ్ళ విధి విధానాలను వాళ్ళకి నిర్ణయించి ఈ ప్రభుత్వానికి జవాబుదారీగా తద్వారా ప్రజలకి వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం తప్ప మా స్వార్థానికో లేకపోతే మా పార్టీ ప్రయోజనాలకో వాడుకోవాలనే దురుద్దేశం మాత్రం మాకు లేదు. కాబట్టి దీనికి కూడా అన్ని శాఖలతో ఇప్పుడు ఎట్లా సమీక్షలు జరుపుతున్నారో ఈ వ్యవస్థ మీద కూడా తొందరలోనే సమీక్ష జరుపుతారు. వాళ్ళకు కూడా విధి విధానాలు నిర్ణయించి వాళ్ళని సరైన మార్గంలో ఉపయోగించుకుంటాం. దీనికి తొందరపడాల్సిన అవసరం లేదు. అడగండి. ఒక ప్రశ్న సార్, ఇదివరకు మీ జనభూమి కమిటీలు వేసి ఎవరైతే జనభూమి కమిటీలో ఉన్నటువంటి 9 మందో 10 మందినో సాటిస్ఫై చేస్తేనే వాళ్ళకి ఒక పెన్షన్ గానీ అవన్నీ అయిపోయినాయి. గతం మీరు చెప్పినట్టు క్వశ్చన్ అడగల, ఇంకా కంప్లీట్ అవ్వాల, మీరు సమాధానం చెప్పండి ఇచ్చేవారు. అలాగే ఏమైనా ఇప్పుడు ఒక గ్రామానికి 9 మందినో 6గురినో 5గురినో వాలంటీర్ని వేసి సేమ్ ఆ రకంగానే వాళ్ళని సాటిస్ఫై చేస్తే కానీ ఇవ్వకుండా ఉంటారా? లేదంటే మేము ఇచ్చినట్టుకు కులం లేదు, మతం లేదు, రాజకీయం అసలే చూడలేదు, ఏమి లేదు, బట్టి ఎవరైతే అర్హులు బట్టి వాళ్ళ అర్హతలను గమనించి స్థానిక ఎంపీటీసీలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవరిగా వాళ్ళ చేతులు పెట్టకుండా ఓన్లీ వాలంటీర్ టు సచివాలయం డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళే పెట్టి వాళ్ళ ఇంటింటికి వచ్చి వాళ్ళ అమ్మ మీరు ఈ పథకానికి అర్హులు అయితే వాళ్ళే నింపి వాళ్ళ సచివాలయంకి వెళ్ళి వాళ్ళు పెట్టేవారు. అలాగుంటారా? లేదు మీ ప్రెసిడెంట్ ఆమోదం తెలపాలి, లేదు మీ ఎంపీటీసీ ఆమోదం తెలపాలి, లేదు మీ ఎమ్మెల్యే ఆమోదం తెలిపితే కానీ వీరికి మీరు పెన్షన్ ఇవ్వద్దు ఇల్లంటే వద్దని ఉంటుందా? లక్ష్మణరావు గారు అయిపోయిందా మీ క్వశ్చన్? మీరు ఎక్కువ ఊహించుకొని ఎక్కువ బాధపడుతున్నట్టున్నారు. మీకు నాకు తెలిసి నిద్రలేని సమస్య కూడా వస్తుంది. వద్దు, మీది అయిపోయింది పని, రెస్ట్ తీసుకోండి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి మేము చేసి చూపిస్తాం, ఏమి చేస్తామో వేచి చూడండి. మీలాంటి చెత్త ఆలోచనలు చెత్త పరిపాలన మాత్రం ఉండదు. మీలాంటి ఏంది ఏదే 3 పార్టీలతో పోటీ చేస్తే 23 సీట్లు వచ్చినాయి. అవును, అందుకే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ప్రజల మెప్పు పొంది మళ్ళీ తిరిగి 164 తెచ్చుకున్నాం. ఏం నీకు బాధ? ఏం నీకు బాధ?
ప్రజల మెప్ప ఈవీఎంల మెప్ప అందుకే నేను చెప్తున్నా, ప్రజలని మెప్పిస్తేనే అధికారం ఇస్తారు. నీలాగా ప్రజలను ఉచిత సలహాలు మెప్పిస్తే పిచ్చి మీరు ఆలోచనలు ఇచ్చే పెట్టుకుంటే ప్రజలను ఏమి ఉండదు. మెప్పిస్తే 11లో కూడా ఈసారి ఇంకొక ఒకటి వెళ్ళిపోతుంది. జగన్ గారి ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది సార్. 151లో మధ్యలో 5 వెళ్ళిపోయింది. ఈసారి 11లో ఒకటి రాలిపోతుంది, ఒకటి మిగులుతుంది. మధ్యలో 5 వెళ్ళిపోయింది. 5 వెళ్ళిపోయింది, 11 మిగిలింది. ఇప్పుడు ఈ ఒకటి పడిపోతుంది, ఒకటి మిగులుతుంది నీకు. ఆ ఒకటి నువ్వా జగన్మోహన్ రెడ్డి చూసుకోండి, అది నువ్వా జగన్మోహన్ రెడ్డి ఆ ఒకటి. అది మాత్రం పెద్దిరెడ్డి అన్నయ్య ఈసారి. మీరు సంక్షేమ పథకాలు అమలు చేయగలరు అనుకోండి. ఎక్కువ ఆలోచించద్దు అన్న లక్ష్మణ్ అన్న, నీకు ఒకటే చెప్తున్నా, మేము ఏ విధంగా చేయాలనేది నువ్వు ఇప్పుడే ఇంత దూర్ఘంగా ఆలోచించి నిద్ర లేకుండా పాపం ఎందుకు, రెస్ట్ తీసుకో, మేము పరిపాలిస్తాం. తొందరలోనే జన్మభూమి కమిటీ లాగా తయారవుతాయా? అరే లేదు, మేము 60,000కి ఇస్తామని సమాధానం మీరు రాలా మీ దగ్గర నుంచి. ఏంది ఇప్పుడు నీకు ఏం చెప్పాలి నేను? మీరు వాలంటీర్ వ్యవస్థ 2,20,000 మందికి ఇస్తారా, లేదా 1,00,000 మందికి ఇస్తారా, లేదా గ్రామానికి మీరు చెప్పినట్టు మాత్రం చేయండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు కాబట్టి మీరు చెప్పినట్టు చేస్తే మమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. కాబట్టి మా పద్ధతిలో మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ఉంటది తప్ప మీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు తగినట్టు మాత్రం ఉండదు మా పరిపాలన. మేము ఏం చేయాలనేది మీ సలహా మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే ప్రజలు అంటారు రేపు మేము తరిమేస్తే వాళ్ళ సలహా తీసుకుంటున్నారు ఏందయ్యా మీరు అంటారు మమ్మల్ని. కాబట్టి మీ సలహా తీసుకునే పద్ధతులు ఆలోచనలో మేము లేం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదండి. అందుకే మీకు ఒక్కటే మీకు సలహా ఇస్తున్నా, నేను ఒక్కటే మీకు సలహా ఇస్తున్నా. మీకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఒకే ఒక సలహా, ప్రజలని మోసం చేయొద్దండి, ప్రజలని తక్కువగా చూడొద్దండి. వీలైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలని మేము తప్పు చేసినామని క్షమించమని అడిగితే తప్ప మీకు భవిష్యత్తు ఉండదు. అంతే తప్ప మళ్ళా మీరు సలహాలు ఇస్తాం, ఇట్లా చేయాలి అట్లా చేయాలనుకుంటే మిమ్మల్ని కనపడి కూడా చేస్తారు. ప్రజలు మాట్లాడుకుంటారు, మీ యొక్క దీని గురించి మాట్లాడుతున్నారు. మీ దగ్గర అసలు మీ మొహాలు చూడడానికి సిద్ధంగా లేరు ప్రజలు. మీకెట్ట తెలిసినాయి ప్రజలు ఏం మాట్లాడుకునేది? మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళండి, చెప్పుల దండలు వేసే మీకు సన్మానిస్తారు. ఏదే నువ్వు చెప్పుల దండలతో లక్ష్మణ్ గారు టూ మచ్ గా ఉంది నువ్వు మాట్లాడేది, టూ మచ్. నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది, మీకు వెయిట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు 40 రోజులు కాలేదు, అప్పుడే ఏదో మాట్లాడుతున్నాను. మీరు అడిగిన సమాధానం చెప్పట్లేదు.